బుద్ధి అంటే ఏంటి, బుద్ధిహీనత అంటే ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వచనం. బుద్ధిహీనుడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడు బుద్ధివంతుడు. బుద్ధిహీనుడు అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్ ఇక్కడ అంటాడు, ఆత్రపడి కోపపడి, ఆత్రపడి తిను పర్వాలేదు, మాంసం మొక్కలు తినేటప్పుడు ఆత్రపడి తిను పర్వాలేదు, కోపపడేటప్పుడు ఆత్రపడకు, ఆవేశాన్ని కనపరచడానికి ఆత్రపడకు, ఎదుటి ఒక మాట అనటానికి ఆత్రపడకు, భార్యను దూషించటానికి ఆత్రపడకు, పిల్లల్ని దూషించటానికి ఆత్రపడకు, పిల్లల మీద కోపాన్ని ప్రదర్శించి పెట్టమన కొట్టడానికి ఆత్రపడకు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము. అసలు ఆ మాట చూడండి, అంటే కోపానికి కూడా మంచం కావాలా? చూడండి ఆ మాట ఏమని రాసింది? బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఏ నివాసం? కొంచెం పెద్దగా చెప్పండి. డబుల్ కాట్ బెడ్ మీద పండుకున్నప్పుడు ఆహా వాట్ ఏ రిలాక్స్. మరి రాసనా వాట్ ఏ రిలాక్స్. ఓ సూపర్, ఆహా ఎంత ప్రశాంతంగా ఉందని. డబుల్ కాట్ బెడ్ మీద నువ్వు పండుకున్నట్లుగా కోపం అట బుద్ధిహీనుని హృదయంలో సుఖ నివాసం చేస్తుందట. నా వైపు చూడండి. మీలో ఎవరైనా ముక్కు ఉంటే కోపపడటానికి ఊరకనే పసుపు కోపం వచ్చిందంటే సింపుల్, నువ్వు బుద్ధిహీనురాలి. నన్ను అంతలో మాట అంటారన్నా మళ్ళీ దీనికి కూడా కోపం. నన్ను అంతలో మాట, నేను అంటలా, బైబిల్ అంటాను. కోపపడటానికి ఆతృత పడేవాడు ఆ సంసారాలు విచ్ఛిన్నమైపోతాయి, కుప్పలాగా కూలిపోతాయి. అమ్మా, కుటుంబం కట్టబడటానికి బలమైన స్తంభం ప్రేమ, బలమైన స్తంభం ప్రేమ, బలమైన స్తంభం ప్రేమ. నీ ఇల్లు చక్కగా కట్టబడాలంటే నా వైపు చూడండి. నీ ఇల్లు చక్కగా కట్టబడాలంటే 2 రోజులకోసారో 3 రోజులకోసారో పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడు. భార్యను దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడు. కనీసం వారానికి ఒకసారి అయినా కుటుంబ సమేతంగా ఒకసారి ఒక చోట కూర్చొని అడుగు, రే నాన్న నీకేమైనా బాధ ఉందా? నీ తండ్రిని రా, నాకు ఈ భూమి మీద ఆశ అంటూ ఏదన్నా ఉందంటే అది నువ్వేరా. నీ కొరకేరా రెక్కలు మొక్కలు చేసుకుని ఎంత కష్టపడుతున్నా. ఎక్కడైనా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా? రా నాన్న కూర్చో అని లాలించేటప్పుడు లాలనగా, ఆ లాలన మాటలతో పిల్లలకు ప్రేమను పంచేవారిగా ఉండాలి. బైబిల్లో ఒక విచిత్రమైన మాట రాసింది. దానికి అర్థం తెలిసిన వాళ్ళు చేయెత్తండి. దానికి అర్థం తెలిసిన వాళ్ళు చేయెత్తండి. లోలోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఒకసారి చెప్పండి, ఇంకొకసారి పెద్దగా చెప్పాలి, నాకు వినపడలా. మీరు ఆగండి. తల్లి మీరు చెప్పండి రా, మీకే అవకాశం ఇస్తాను. రెడీ, 1 2 3 స్టార్ట్. మీరు పెదాలు కలుపుతున్నారు, ఏం చెప్పట్లా. అమ్మ మీరు కూడా చెప్పండి, అందరూ స్త్రీ సిస్టర్స్ అందరూ ఒకసారి పెద్దగా చెప్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. అయ్యా మీరు చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్. దీని అర్థం ఏంటి? నాకు తెలుసయ్య గారు దీని అర్థం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమా ఎత్తి దించేమేంటి తల్లి? దీని అర్థం అమ్మది ఎవరికని తెలుసా? తమ్ముడు సుమన్ ఏదో ఒక రాయి నిలబడి పర్లేదు ఒకసారి. నీకు ఈ వాక్యంలో ఏం అర్థమైంది? భీమవరం రవే, కిషోర్ నేను అడుగుతాను, నాంగయ్య గడ్డ, లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. చెప్పు దీన్ని అర్థం తమ్ముడా.
మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకూడదు. అదే దాని అర్థం. ఓకే, నీకు అది అంతవరకు అర్థమైంది. థ్యాంక్ యూ అమ్మ. డాక్టర్ అమ్మ గారు నువ్వు చెప్తావు తల్లి, నాకు ఇంజక్షన్లు చేయటం వచ్చు కానీ ఇది రాదంటావా? చెప్పమ్మా, నిలబడి చెప్పు. లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. దాని అర్థం ఏంటమ్మా? తప్పు చేస్తే గద్దించడం మంచిది అంటే తిట్టుకుంటా బొమ్మంటావు, అంతే కదా? తప్పు చేస్తే గద్దించడం మంచిది. థ్యాంక్ యూ అమ్మా. కూర్చో, కూర్చో. కిషోర్ సార్, మీరు ఏదో చెప్పారు, చేతులు ఎత్తారు పెద్ద ఆయన. మీరు చెప్పండి పెద్దగా అక్కడి నుంచి. అక్కడ ఎవరైనా రాయబారులు ఉంటే సమాచారం మాకు అందించండి. భటులు, రక్షక భటులు ఎవరైనా ఉంటే. నీతిమంతులు వాళ్ళు ఏమన్నారు? గద్దె అది తిట్టుకుంటా పండి. ఇంకే రెండో పని ఏముంది? ఇక జనాలు తిట్టుకుంటానే పండి. కాదు కాదు, లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించడం మేలంటే పదే 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 గద్దించమని కాదు. నీ గుండెల్లో ప్రేమ పెట్టుకొని ఆ ప్రేమ నీ పిల్లల దగ్గర వ్యక్తపరచకపోతే దాని వలన ప్రయోజనం ఏంటి? ఎక్స్ప్రెస్ యువర్ లవ్. నీ పిల్లల పట్ల నీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో. వాడికి మార్కులు తక్కువ వచ్చాయని పెట 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 కొట్టావు, తప్పు లేదు, కొట్టావు. కొట్టిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాడు, నువ్వు డ్యూటీకి వెళ్ళావు. డ్యూటీకి వెళ్తా ఈరోజు ఆయన భలే బ్రహ్మాండంగా కొట్టా, ఇంకా ఉతకాల్సింది అసలు అని అనుకుంటావా? నా బిడ్డను కొట్టేనే. వాడిని ఎంత ఏడుస్తూ ఉంటాడో, వాడు ఎంత అల్లాడిపోతూ ఉంటాడో. ఒకవేళ సైతానుగాడు వాడిలో జొరబడి ఇంటికొద్దు ఎటొకటి వెళ్ళిపోదామని సైతానుగాడు వాడిని ఏమన్నా రేపు ఉంటాడేమో, నా బిడ్డను మరీ అంతగా కొట్టకుండా ఉండాల్సింది అని 2-3 దెబ్బలేసి ఒక తండ్రిగా దినమంతా ఏడుస్తావు, ఒక తల్లిగా దినమంతా ఏడుస్తావు. అమ్మా, పిల్లలను కొట్టి భలే కొట్టారా, నేను ఈరోజు ఇంకా దంచి వదిలిపెట్టాల్సింది అని అనుకుంటారా? దెబ్బలు కొట్టి మీరు ఏడుస్తారా? ఎవరేం చెప్పట్లేదే అమ్మా అంటే ఇంకా దంచితే బాగుండు అనుకుంటారా? కదా కదా. అప్పుడు సాయంత్రం పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి, రే నేను కొట్టాగానే నేను ఎంత బాధపడ్డాను తెలుసా నాన్న? నేను కొట్టే ప్రతి దెబ్బ నీకు క్రమశిక్షణ నేర్పడానికే కానీ కోపం తీర్చుకోవటానికి కాదురా. నువ్వు కాక నాకెవరున్నారు? ఆ గుండెల్లో ఉన్న ప్రేమను పిల్లలకు పంచు. నీ పిల్లలు ఇంకెవ్వరిని ప్రేమించరు, నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తారా? ఆమెన్ చెప్తాం, గట్టిగా గట్టిగా చెప్తాం ఆమెన్. బుద్ధిహీనుని హృదయములో కోపము సుఖ నివాసం చేస్తుంది. ప్రేమ కరువైపోయి కొన్ని సంసారాలు పతనమైపోయాయి. కుటుంబాలు పతనమైపోవటానికి, కొన్ని కుటుంబాలు నిలవబెట్టబడటానికి ఎవరు దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతారో ఆ కుటుంబాలు కట్టబడతాయి. విన్నారా? పవిత్రతను ఆధారం చేసుకొని ఏ కుటుంబాలు కట్టబడతాయో ఆ కుటుంబాలు నిలవబడతాయి. 3వ మాట విన్నారు కదా, స్వేచ్ఛను కోరుకోకుండా క్రమశిక్షణ ఏ కుటుంబాలు అలా ఉంటాయి ఆ కుటుంబాలు కట్టబడతాయి. ప్రేమ ఆప్యాయతలకు నిలయంగా ఏ కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం కట్టబడుతుంది. ఒకవేళ ఈ 4 లక్షణాల్లో ఏదైనా నీ కుటుంబంలో లోపించి నీ ఇల్లు పతనమైపోతే, అయ్యా మరి నా ఇల్లు పతనమైపోయింది, పతనమైపోయిన స్థితిలోనే నా ఇల్లు ఉండాలా? నేను ప్రకటించే నా దేవుడు, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? పడిపోయిన వాటిని కూడా తిరిగి పైకెత్తగలిగినటువంటి దేవుడు, కృంగిన సంసారాలను కూడా మరలా పైకెత్తగలిగిన దేవుడు. బైబిల్లో ఒక స్థలంలో ఆమోసు గ్రంథంలో రాసి ఉంటుంది, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను అంటాడు. ఒకసారి చెప్పండి, పడిపోయిన దావీదు గుడారాన్ని. ఎవరి గుడారం? దావీదు గుడారం కూడా ఒక సందర్భంలో పడిపోతే పడిపోయిన దావీదు గుడారాన్ని కూడా దేవుడు తిరిగి కట్టాడు. ఎలాగో తెలుసా? పశ్చాత్తాపం ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. నీ కుటుంబం ఏ విషయంలోనైనా పతనమైతే దావీదు పశ్చాత్తాపడినట్లుగా ఈ గడియలో నువ్వు పశ్చాత్తాపడితే పతనమైపోయిన నీ బ్రతుకు
ఇక పనికి రాదు అని అనుకున్న నీ బ్రతుకు, సమస్తము కోల్పోయాను అన్న నీ బ్రతుకు, పతనావస్థకు వెళ్ళిన నీ బ్రతుకు, నీ పశ్చాత్తాపాన్ని చూసి మరలా పతనావస్థ నుంచి పతాక స్థాయికి దేవుడు లేవనెత్తునుగాక. నీలో దేవుడు ఆ పశ్చాత్తాపం చూచునుగాక. అట్టి కృపతో దేవుడు మనల్ని దర్శించునుగాక.